సో మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారా? దాంట్లో ఎక్స్‌పోర్ట్ అండ్ మంచి బిజినెస్ ఐడియాస్ కావాలి అని అనుకుంటున్నారా? సో 5 బెస్ట్ అండ్ ట్రెండింగ్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఐడియాస్ నేను మీకు ఈరోజు వీడియోలో చెప్పబోతున్నా. సో ఎక్స్‌పోర్ట్‌కి కూడా యూజ్ అవుతాయి. ప్లస్ లో ఇన్‌కమ్‌తో కూడా స్టార్ట్ చేసి కోట్లు సంపాదించవచ్చు ఈ బిజినెస్ ఐడియాస్‌తో. సో ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవేళ ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో ఫస్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసి మనకి ఆయుర్వేదిక్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్. మనకి వరల్డ్ వైడ్ యూకేలో కానీ, యూఎస్లో కానీ, కెనడాలో కానీ మన ఇండియన్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్కి మంచి డిమాండ్ ఉంది. దాంట్లో మనం నైట్ క్రీమ్ అనుకోవచ్చు, సన్ స్క్రీమ్ అనుకోవచ్చు, దాని తర్వాత ఫేస్ ప్యాక్స్ అనుకోవచ్చు, దాని తర్వాత ప్రోటీన్ పౌడర్స్ అనుకోవచ్చు వెల్నెస్లో, దాని తర్వాత సప్లిమెంట్స్ అనుకోవచ్చు, దాని తర్వాత ఆయుర్వేదిక్ సప్లిమెంట్ ప్రొడక్ట్స్ అనుకోవచ్చు, తర్వాత బాడీ వాష్ అనుకోవచ్చు, సోప్స్ అనుకోవచ్చు, షాంపూస్ అనుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. చాలా మంచి డిమాండ్ ఉంది. మనకి డైలీ 2000 ఎంక్వైరీస్ ఇండియాకి వస్తున్నాయి ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవడానికి యూకేలో కానీ అదర్ కంట్రీస్లో కానీ. అంటే డైలీ 200 పెరుగుతూ ఉన్నాయి. సో ఇండియన్ ప్రొడక్ట్స్కి ఎంత డిమాండ్ పెరుగుతుందో మీరు అది చూడొచ్చు. సో వెల్నెస్ ప్రొడక్ట్స్ అండ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మీరు ఇక్కడ మంచిగా తయారు చేసి దాంట్లో ఇంకా ఆర్గానిక్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ యాడ్ చేస్తే ఇంకా మీకు తిరిగే లేదు. గ్లోబల్ మార్కెట్ని మీరు మంచిగా క్యాప్చర్ చేయొచ్చు. సో వీటిపైన వర్క్ చేయండి. ఈ వర్క్ చేసి దీనిపైన మీరు మార్కెట్ గ్రిప్ తెచ్చుకొని మంచి బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగితే, నా వీడియోస్ ఆల్రెడీ ఒకవేళ చూడకపోతే చూడండి. దాంట్లో అన్ని క్లియర్గా చెప్తున్నా. బేసిక్స్ ఆఫ్ బిజినెస్లో అడ్వాన్స్ కోర్స్ ఫ్యూచర్లో వస్తాయి. సో అవన్నీ చూస్తే మీరు బ్రాండ్ క్రియేషన్, కంపెనీ రిజిస్ట్రేషన్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఎలా చేయాలి అవన్నీ కూడా వీడియోస్ అందులో మీకు వచ్చేస్తాయి. సో ఆయుర్వేదిక్ అండ్ వెల్నెస్ ఇస్ నెంబర్ 1 అండ్ టాప్ అండ్ హై గ్రోయింగ్ బిజినెస్. ఇండియాలోనే 20,000 crores బిజినెస్ అనేది నడుస్తుంది. ఇంకా గ్లోబల్లో అయితే బిలియన్స్లో ఉంటుంది మార్కెట్. సో అది ఆయుర్వేదిక్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ పైన మీరు ఎక్స్ప్లోర్ చేయండి. చాలా దొరుకుతాయి మనకి ఐడియాస్ కానీ, ప్లాన్స్ కానీ. మంచి ఆయుర్వేదిక్ వాళ్ళని, డాక్టర్ని పట్టుకొని మంచి ప్రొడక్ట్ క్రియేట్ చేసి రిలీజ్ కూడా చేసేయచ్చు. సో రెండో బిజినెస్ ఐడియా వచ్చేసి నేను ఎప్పుడు చెప్పేది, ఫుడ్కి డిమాండ్ అనేది ఎప్పటికీ ఉంటుంది. దాంట్లో రీజనల్ ఫుడ్ చైన్ బిజినెస్ చాలా బాగా రన్ అవుతాయి. అందులో క్లోజింగ్ పర్సెంటేజ్ కూడా చాలా ఉంటుంది. ఇవాళ చూసింది ఇంకో నెల తర్వాత బిజినెస్ మనకు కనబడవు. రీజనల్ ఫుడ్, రీజనల్ టేస్ట్, నేటివ్ ఫుడ్స్, ఆంధ్ర తెలంగాణ ఫుడ్ టైప్ ఏదన్నా పెట్టి అది ఎప్పుడు తినేది, జనాలకి నచ్చేది. అంటే బయట ఫాస్ట్ ఫుడ్ 4-5 రోజులు తింటారు, లేకపోతే వారానికి 1 రోజు 2 రోజులు తింటారు, నెలకి 4-5 రోజులు తింటారు. మిగతా అన్ని మనం మళ్ళీ మన ఓన్ ఫుడ్నే ఇష్టపడి తింటా ఉంటాం. ఎంత బయట ఎన్ని తిన్నా కూడా. ఆ పప్పుచారు కానీ, ఆవకాయ కానీ, అవన్నీ వాటికి మంచి డిమాండ్ పెరుగుతూ ఉంది. సో క్లౌడ్ కిచెన్ కూడా దాంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. చైన్ ఆఫ్ క్లౌడ్ సిస్టమ్ అండ్ స్టోర్స్, ఫుడ్ స్టాల్స్ మనం పెడితే చాలా మంచి బిజినెస్. దీన్ని మనం వేరే కంట్రీస్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ పెట్టి బాగా క్లిక్ అవ్వింది, ఒక సెంట్రల్ కిచెన్ పెట్టుకొని మిగతా స్టోర్స్ అన్నిటికీ, చైన్ స్టోర్స్కి అన్నిటికీ సప్లై చేసుకుంటే డిమాండ్ పెరిగింది, మీకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అని అనుకుంటే మీరు వేరే కంట్రీ, దుబాయ్ లాంటి కంట్రీస్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అక్కడ ఓపెన్ చేస్తే మనకి అక్కడ నుంచి బిజినెస్ వీసా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ మీరు చెబితే, ఇప్పుడు సత్యబాబు బిర్యానీ వాళ్ళు ఎలా వర్క్ చేశారు, వాళ్ళదేంటి, మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసేసి అలా రన్ చేసుకొని ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్, SOPs క్రియేట్ చేసుకొని మంచి టేస్ట్ పైన ఒక ప్రొడక్ట్ పైన వర్క్ చేసి మీరు ఇందులో దిగితే మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఛాలెంజింగ్ మనకి కుక్స్, వర్కర్స్, అదొకటి బ్రేక్ చేస్తే మీరు ఈ బిజినెస్ని క్రాక్ చేసినట్టే, మంచి లాభాలని పొందొచ్చు ఈ బిజినెస్లో. తర్వాత మూడోది వచ్చేసి అగ్రికల్చర్ బిజినెస్. దీంట్లో కూడా విపరీతమైన ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అగ్రికల్చర్ ఏంటి, ఎక్స్పోర్ట్ ఏంటి, అసలు ఎలా చేయగలుగుతాం అట్లా అంటే రైతులందరూ కోటీశ్వర్లు అవుతారని. రైతులు ఎప్పటికీ కోటీశ్వర్లు అవ్వరు. రైతు బిజినెస్ నేర్చుకుంటే కానీ కోటీశ్వర్లు అవ్వరు. నేను ఛాన్సాలు చెప్పాను ఇది. కాకపోతే మనకి డ్రై ఫ్రూట్స్ అంటే మనకి రెగ్యులర్గా తినే డ్రై ఫ్రూట్స్ కాదు, ఫ్రూట్స్ని కూడా డ్రై చేయడం, వెజిటేబుల్స్ని కూడా డ్రై చేయడం, వాటిని పౌడర్ చేయడం, బనానాని డ్రై చేయడం, పౌడర్ చేయడం. నేను ఆల్రెడీ 5 years బ్యాక్ ఈ వీడియో చేసి పెట్టా, కానీ ఇప్పటికీ ఆ మార్కెట్ క్రియేట్ అయిపోయింది. అప్పుడు ఎవరైనా నా వీడియో చూసి స్టార్ట్ చేసి ఉంటే ఇప్పటికీ వాళ్ళు గ్లోబల్ మార్కెట్ క్యాప్చర్ చేసే కండిషన్లో ఉండొచ్చు. ఇప్పటికి కూడా గ్లోబల్ మార్కెట్ ఉంది. ఎందుకనంటే ప్యాక్డ్ ఫుడ్ ఇండస్ట్రీ బాగా పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి డ్రై ఫ్రూట్స్, డ్రై వెజిటేబుల్స్ కావాలి కాబట్టి అవి బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫ్యూచర్లో ఫుడ్ క్రైసిస్ కూడా వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు డ్రై చేసి ప్యాక్ చేసిన ఫుడ్నే రేపొద్దున వాడాల్సి వస్తుంది. సో వెజిటేబుల్స్ డ్రై చేయడం, ఫ్రూట్స్ డ్రై చేయడం, వాటిని పౌడర్గా మార్చడం, వాటిని గ్లోబల్ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేయడం చాలా మంచి బిజినెస్ అనమాట ఇది. దీంట్లో దిగిన మంచి మార్కెట్ ఉంది. అగ్రికల్చర్ అంటే మీరు పంట పండిస్తే లాభాలు ఎక్కువగా రావు. మీకు ఎక్కువ రావాలి అని అంటే మార్కెట్ రేట్ తక్కువ ఉన్నప్పుడు వాటిని కొనాలి, డ్రై చేయాలి. పౌడర్ కానీ డ్రై చేసిన వెజిటేబుల్స్ ఎయిర్ టైట్ కంటైనర్లో ప్యాక్ చేసేసి మీరు వాటిని అమ్మేసుకోవాలి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో రిజిస్ట్రేషన్ చేసి మొరింగా పౌడర్, టమాటా పౌడర్,
ఇలాంటివన్నీ చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి ఇప్పుడు. జనాలు గూడా బాగా కొంటున్నారు. బనానా పౌడర్ కూడా. సో, ఈ బిజినెస్‌లో ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా చేసినా గూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇది సింపుల్. చాలా తక్కువ ఖర్చుతో స్టార్ట్ చేయొచ్చు. ఎక్కువ లాభాలు గూడా పొందొచ్చు. ఇంకో బిజినెస్ ఐడియా వచ్చేసి గోట్ ఫార్మింగ్. గోట్ అండ్ షీప్ ఫార్మింగ్. మీట్ ఎక్స్‌పోర్ట్ అనేది రోజు రోజుకి పెరుగుతా ఉంది. మీరిప్పుడు మీట్ కాస్ట్ చూస్తే ఇయర్‌కి ఎంత పెరుగుతుందో మీరు చూస్తే అర్థమైపోద్ది. దాంట్లో ఫ్యాన్సీ గోట్ బిజినెస్ అంటే బక్రీద్ గొర్రెలు గానీ, మేకలు గానీ. అదైతే ఫ్యాన్సీ ఒక్కొక్కరు 5 లక్షలు, 10 లక్షలకు కూడా అమ్ముతారు. అంత కాకపోయినా ఒక మేకకి, ఒక గొర్రెకి ఫ్యాన్సీగా కొన్ని తయారు చేసుకోగలిగితే ఆ మందలో వాటిని లక్షలలో అమ్ముకోవచ్చు. ప్లస్ వాటికి మంచి డిమాండ్ ఉంటది. ఒక మంద తీసుకొచ్చేసి పెంచేసి బక్రీద్ రోజున వాటిని అమ్మేసేయడం. 6 మంత్స్ గానీ, 1 ఇయర్ ముందు గానీ కొనేసుకొని అని బక్రీద్ రోజు అమ్మేసుకోవడం. ఇంకోటి గోట్ ఫార్మ్‌కి మనకి షెడ్‌కి గానీ, గోట్ ఫార్మింగ్ గానీ కొనడానికి గానీ గవర్నమెంట్ లోన్స్ ఇస్తా ఉంది. సబ్సిడీ ఇస్తా ఉంది. 25% నుంచి 50% వరకు సబ్సిడీ ఇస్తా ఉంది డిఫరెంట్ కేటగిరీస్‌లో. సో, అది నాబార్డ్ గానీ, నేషనల్ లైవ్ స్టాక్ దాంట్లో గానీ మనకి ఈ లోన్స్ వస్తున్నాయి. సబ్సిడీస్ ఇస్తున్నారు. చాలా మంచి స్కీమ్ అది. నేషనల్ స్కీమ్ ఉంది. నాబార్డ్ వాళ్ళని వెళ్లి కలిసినా కూడా మీకు అందులో వస్తాయి. మీకు డైరీ ఫార్మ్‌కి ఉంది, గోట్ ఫార్మ్‌కి ఉంది. ఈ ఫార్మ్స్‌కి అన్నిటికి ఉన్నాయి. సో, షెడ్‌తో సహా మీకు లైవ్ స్టాక్ కొనడానికి కూడా మీకు సబ్సిడీ అనేది దాంట్లో వస్తది. లోన్ కూడా వస్తది. సో, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని దీన్ని గోట్స్‌ని, షీప్‌ని పెంచి వాటిని మంచి క్వాలిటీ, హై క్వాలిటీ ఎక్స్‌పోర్ట్ చేస్తే కూడా విపరీతమైన లాభాలున్నాయి. ఆ మార్కెట్‌ని ట్యాప్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకి కూడా బిజినెస్‌ని క్లోజ్ చేసి లాస్ అయిన వాళ్ళు లేరు. సో, మీరు ఫస్ట్ రీజనల్‌గా ఇండియాలో డొమెస్టిక్‌గా డెవలప్ చేసి మంచి బ్రీడ్‌ని సెలెక్ట్ చేసుకొని వాటిని బాగా డెవలప్ చేసి డొమెస్టిక్‌గా అమ్మిన తర్వాత మీరు దాన్ని ఎక్స్‌పోర్ట్ ఆపర్చునిటీస్ చూసి ఇక్కడే స్లాటర్ హౌసెస్ పెట్టుకొని మీరు కట్ చేసి ఎక్స్‌పోర్ట్ చేయడం వల్ల విపరీతమైన ఆదాయం మీరు పొందొచ్చు డాలర్స్ రూపంలో. సో, ఇది ఎక్స్‌పోర్ట్ బిజినెస్. అంటే మీరు చెప్పిన వాటిలల్లో కూడా ఎక్స్‌పోర్ట్ బిజినెస్ ఉంది. ఇంకోటి మీరు ఇక్కడ స్టోర్ ఓపెన్ చేసి ఔట్ ఆఫ్ కంట్రీస్‌లో కూడా మీరు క్లౌడ్ కిచెన్ గానీ, రీజనల్ ఫుడ్ గానీ ఓపెన్ చేస్తే మంచి లాభాలుంటాయి. ఇవన్నీ కూడా ట్రెండింగ్ అండ్ గుడ్ ప్రాఫిటబుల్ బిజినెసెస్ అన్నమాట. దీంట్లో మీరు కొన్ని రోజులు ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకొని బాగా స్టడీ చేసి మీరు ఇందులోకి ఎంటర్ అవుతే మాత్రం ఖచ్చితంగా లాభాలను చూస్తారు. కానీ హడావుడిలో ఒకరిని చూసి మీరు పెడితే మాత్రం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ బిజినెస్ పెట్టినా కూడా మీరు ఫస్ట్ దాని మీద ఎంక్వైరీ చేయండి, స్టడీ చేయండి, స్కిల్ నేర్చుకోండి. దాని తర్వాత పెట్టండి. దెన్ మీకు లాభాలు ఖచ్చితంగా వస్తాయి. సో, ఈ మధ్యలో జాబ్స్ చాలా మంది పోతున్నాయి. అందరు బిజినెస్‌లోకి వచ్చే ఛాన్సెస్ చాలా పెరిగిపోతున్నాయి. సో, వాళ్ళందరి కోసం నేను ఆల్రెడీ కంటెంట్ క్రియేట్ చేసి పెడుతున్నా. బేసిక్స్ ఆఫ్ బిజినెసెస్ అండ్ చాలా కంటెంట్ బిజినెస్ రిలేటెడ్ ఉంది. మీరు ఒక్కసారి నా వీడియోస్ అన్ని చూస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ వస్తది. మీ బ్రెయిన్ ఓపెన్ అయిపోతది. మీకు కావాల్సిన ఐడియాస్ అన్నీ వచ్చేస్తాయి. మీ బిజినెస్ ఎలా రన్ చేయాలో కూడా ఐడియా వస్తది. ఫ్యూచర్‌లో అడ్వాన్స్ కోర్సెస్, అడ్వాన్స్ థింగ్స్ నేను లాంచ్ చేయబోతున్నా. అవన్నీ కూడా మీ ముందరికి పెట్టబోతున్నా. సో, మంచి కంటెంట్ బిజినెస్ రిలేటెడ్‌వి అన్నీ కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీగా నేను కంటెంట్ మీకు ఇస్తున్నాను. సో, థాంక్ యూ సో మచ్.